ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పరిగణలోకి తీసుకోకపోవడం కోర్టు ధిక్కరనేనని సీనియర్ న్యాయవాది రామచంద్రరావు అన్నారు. శాసన వ్యవస్థలో ఎలాంటి అన్యాయాలు జరిగినా జోక్యం చేసుకునే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుందన్నారు. గతంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కోర్టు తీర్పులే అంతిమంగా చెల్లుబాటయ్యాయన్నారు. రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లినా రోజాకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయని రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నిజంగానే ఈ వివాదానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజ్యాంగ నిపుణులు ఎస్ రామచంద్రరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా చూడొచ్చు సార్ రోజా గారి ఇష్యూకి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు? ఇప్పుడు రోజా గారి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, అంత మునుపు స్పీకర్ గారు కానీ అసెంబ్లీ కానీ ఆమెను ఏడాది పాటు అసెంబ్లీ మెంబర్షిప్ నుంచి సస్పెండ్ చేస్తూ ఫంక్షన్ చేయకుండా ఉండమని ఇచ్చిన ఆర్డర్ చెల్లదని ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్. ఎందుకు అంటే ఈ విషయం ఇది ఇప్పుడు కొత్త కాదు. ఇది రోజా గారికి శాసనసభకు కానీ రోజా గారికి కానీ అపోజిషన్ పార్టీకి కానీ రోజా గారికి కానీ లేకపోతే సంబంధించిన విషయం కాదు. చట్టసభల యొక్క పవర్ ఎంత, హైకోర్టు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ పవర్ ఎంత, ఏది సుప్రీము, హైకోర్టు చెప్పిన ఆర్డర్ను ఈ యొక్క అసెంబ్లీ అధికారులు కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ అసెంబ్లీ కానీ కాదనవచ్చనా, ఈ కోర్టులకు ఆ పవర్ ఉందా లేదా అనే విషయం అన్ని ముఖ్యమైన విషయం. దీని విషయం ఇప్పుడు మనకు కొత్త కానీ 1964లో స్పెషల్ రెఫరెన్స్ అని ఒకటి ప్రెసిడెంట్ గారు ఉత్తరప్రదేశ్ మ్యాటర్లో 7 మంది జడ్జీలతో లక్నో విషయంలో వచ్చింది. అక్కడ ఏమైందంటే లక్నో బెంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఏం చేసిందంటే కొంతమందికి కేశవ్ సింగ్ అనే అతనికి 7 రోజులు శిక్ష విధించింది. అసెంబ్లీ యొక్క ప్రివిలేజ్కు భంగం కలిగించాడనే కారణంగా. ఆ కేశవ్ సింగ్ అనే అతను హైకోర్టుకు సాల్మన్ అనే అడ్వకేట్ ద్వారా బెంచ్ దగ్గర లక్నో బెంచ్ని అప్రోచ్ అయినాడు. లక్నో బెంచి అసెంబ్లీ తీర్మానాన్ని సస్పెండ్ చేస్తూ అతనికి వేసిన శిక్షను రద్దు చేస్తూ బెయిల్ ఇచ్చింది. దాని మీద ఈ హైకోర్టు అడ్వకేట్ మీద ఆ సాల్మన్ గారు అడ్వకేటు అదే 3 జడ్జిలు, ఆ 3 జడ్జిల మీద కూడా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పెట్టి వీళ్ళని కూడా కంటెంప్ట్ కింద బుక్ చేసింది. ఏది కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్. అప్పుడు ఉత్తరప్రదేశ్ ఫుల్ కోర్టు కూర్చొని ఇది చెల్లదని చెప్పింది. ఆ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ గారు దీన్ని స్పెషల్ రెఫరెన్స్ కింద 143 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టుకు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కింద అప్రోచ్ చేశారు. అప్పుడు 7 మంది చాలా మేధావులైన జడ్జిలు అంటే గజేంద్ర గడ్కరు, సుబ్బారావు గారు, సర్కారు, హిదాయతుల్లా, తర్వాత రాజగోపాలయ్య గారు వీళ్ళందరూ బెంచ్ కూర్చొని ఈ 212 ఆర్టికల్ కింద అసెంబ్లీ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఏదన్నా ఉంటే అటువంటి వాటి గురించి హైకోర్టు వాటి ఇంటర్ఫియర్ కావుతున్నారు. కానీ ఇల్లీగాలిటీసు, అన్కాన్స్టిట్యూషనల్ పనులు ఏమన్నా అసెంబ్లీలో జరిగితే వాటిని చెక్ చేసే బాధ్యత, పవరు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఉన్నదని చెప్పి తీర్మానం ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ బైండింగ్. ఆ జడ్జిమెంట్లో ఏం చేశారంటే అంత మునుపు హైకోర్టు చేసిన పనులు అంటే ఏది అసెంబ్లీ ఇచ్చిన శిక్షలు రద్దు చేస్తూ వాళ్ళందరినీ కేశవ్ సింగ్ను వాళ్ళందరినీ వదిలేస్తూ అసెంబ్లీకి అటువంటి పవర్లు లేవు అని చెప్పి ఇచ్చిన యొక్క ఆర్డర్ను తోసివేసింది హైకోర్టు. ఆ హైకోర్టు తోసివేసిన ఆర్డర్ను సుప్రీంకోర్టు సమర్థించింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్యుడిషరీకి పవర్ ఉంది. ఈ విషయంలో అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పవర్ లేదు. ఎందుకు అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్ అయినది ప్రజాప్రతినిధులుగా 84 ఆర్టికల్ కింద కానీ 191 కింద ఆర్టికల్ కింద ఎలక్ట్ అవుతారు. వీళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కానీ ఆ పార్లమెంటు కాన్స్టిట్యూషన్ కానీ వీళ్ళు పార్లమెంటుగా రాజ్యాంగపరంగా డిశ్చార్జ్ చేసి వాళ్ళని రిప్రజెంట్ చేసే డ్యూటీ ఉంది. అది కూడా కాన్స్టిట్యూషన్ ఫంక్షను. ఆ ఫంక్షన్ ఎంతవరకు రెగ్యులేట్ చేసే పవర్ అసెంబ్లీకి ఉందంటే స్పీకర్కు ఏదైనా ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాళ్ళని టెంపరీగా సస్పెండ్ చేసే పవర్ ఉంది ఆ సెషన్ వరకు బిజినెస్ రూల్స్లో. అంతేగాని 5 ఏళ్లకు ఎన్నుకోబడి 5 ఏళ్లకు కానీ ఎన్నుకోబడి ప్రజలు రిప్రజెంట్ చేయవలసిన డ్యూటీ వాళ్ళకుంటే ఆ రాజ్యాంగపరమైన డ్యూటీల్లోంచి వాళ్ళని డిస్క్వాలిఫై చేసే పవర్ స్పీకర్కి కానీ అసెంబ్లీకి కానీ లేదు. ఒకవేళ వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలంటే ఆర్టికల్ 191 కింద 192 కింద డిస్క్వాలిఫై చేయవచ్చు. ఆ చేయాల్సింది కూడా గవర్నర్కు చేయాలి. గవర్నర్కు రిటర్న్ రిప్రజెంటేషన్ వీళ్ళు ఇస్తారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ అడ్వైజ్ మీద గవర్నర్ తీగళ్ళు. అంతేగాని వీళ్ళ గవర్నమెంట్కి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్లకు ఎన్నుకోబడి 5 ఏళ్ల దాకా రాజ్యాంగ హక్కులు బాధ్యతలు నిర్వర్తించాలని ప్రజాప్రతినిధులను ఆపే పవరు అసెంబ్లీలకు లేదు. కాబట్టి ఈ 212 ఆర్టికల్ కింద
కోర్టులు డిస్పైడ్ కాకూడదు అనేది కూడా పొరపాటు. ఎంతవరకు అంటే అసెంబ్లీలో ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్రొసీజర్ ఉంటే వాటి గురించి కోర్టు డిస్కస్ చేయకూడదు. అసెంబ్లీలో ఒక ఇల్లీగాలిటీ జరిగిందనుకోండి, ఒక రాజ్యాంగ విరుద్ధమైన చర్య జరిగిందనుకోండి, కొన్ని ఫండమెంటల్ రైట్స్ తీసేస్తారనుకోండి, ఈ సాకుని నేను ఉరిశిక్ష చేస్తాను లేకపోతే 2 ఏళ్ళు జైలుకి పంపిస్తానని అసెంబ్లీ చెప్తే అది చెల్లదనమాట. కాబట్టి అసెంబ్లీ ఎందుకు అంటే ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు చెప్పింది లా ఆఫ్ ది ల్యాండ్. అంతే కూడా కాకుండా ఆర్టికల్ 226, ఆర్టికల్ 36 దే ఆర్ బేసిక్ స్ట్రక్చర్ను మార్చే పవర్ ఎవరికీ లేదు. అటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ అసెంబ్లీలో పొరపాట్లు జరిగితే, రాజ్యాంగ విరుద్ధం జరిగితే, రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే, ఇల్లీగాలిటీ జరిగితే హైకోర్టుకు సుప్రీంకోర్టు కరెక్ట్ చేసే పవర్ ఉంది. అంతేగాని ఇందులో హైకోర్టు సుప్రీమా, సుప్రీంకోర్టు సుప్రీమా, అసెంబ్లీ సుప్రీమా, పార్లమెంట్ సుప్రీమా అనే ప్రశ్న లేదు. అన్నిటికీ సుప్రీము కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంతే బ్రిటిష్ పార్లమెంట్ మాదిరి మన పార్లమెంట్ సుప్రీం కాదు, మన అసెంబ్లీలు సుప్రీం కావు, మన కోర్టులు కూడా సుప్రీం కావు. దే ఆర్ సబ్జెక్ట్ టు కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్. కాన్స్టిట్యూషన్ ఈజ్ వాట్ సుప్రీం కోర్ట్ సేస్ అకార్డింగ్ టు 142. సార్, ఈ రోజా కేసులో స్పెసిఫిక్గా ఇప్పుడు ఇంటీరియం ఆర్డర్ వచ్చింది సార్. దీనికి సంబంధించి ఒకవేళ ఇప్పుడు కంటెంప్ట్ కూడా వీళ్ళు వెళ్తామంటుంది సార్. ఫర్దర్గా ఎట్లా ఉండవచ్చు సార్? నా దృష్టిలో రోజాలు సస్పెండ్ చేసిన ఇంట్రీమ్ ఆర్డరు చెల్లుతుంది. అప్పీల్ను హైకోర్టు కొట్టేస్తుంది. ఈ రామలింగేశ్వరరావు గారు ఇచ్చిన ఆర్డరే నిలుస్తుంది. ఈ ఆర్డర్ని సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తుంది. ఎందుకంటే మొన్న ఈ కిందికి పంపించినప్పుడు సుప్రీంకోర్టు రిమార్క్ చేసింది, ప్రజాప్రతినిధులుగా ఎలక్ట్ అయిన మనుషులను ఇష్టం వచ్చినట్టు ఇటు ఏడాదుల తరఫున ఎట్లా నువ్వు సస్పెండ్ చేశావు, ఎందుకు మీరు ఊరుకున్నారని కూడా అడిగింది. కాబట్టి దీని ప్రకారం చూస్తుంటే సుప్రీంకోర్టుకు హైకోర్టుకు అసెంబ్లీ యొక్క చర్యలను జ్యుడిషియల్ రివ్యూగా కరెక్ట్ చేసే పవర్ ఉందని తెలుస్తుంది. సార్, ఈరోజు వైసీపీకి సంబంధించి అందరి ఎమ్మెల్యేలు రోజా గారు వెళ్ళి నన్ను ఇంటీరియం ఆర్డర్ ఉన్నా కానీ అలో చేయలేదు అని చెప్పారు సార్. అదేవిధంగా కోర్టులో కూడా కంటెంప్ట్ వేస్తామని చెప్పారు సార్. ఒకవేళ కంటెంప్ట్ వేస్తారు కాదు, అప్పీల్ వాళ్ళు అప్పీల్ వేస్తున్నాం కాబట్టి రానివ్వకపోవడం అనేది కూడా తప్పే. యాక్చువల్గా రోజా గారికి అడ్వైజ్ ఇస్తే రోజా కెన్ స్టిల్ మూవ్ కంటెంప్ట్ ఆఫ్ హైకోర్ట్ for disobeying the Ramalingeshwara's just single judge's order in High Court. She can file a contempt also. సార్, జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ కాకూడదు లెజిస్లేచర్లో అనేటువంటి ఒక మాట కొంతమంది చెప్తున్నారు సార్. దీన్ని అది పొరపాటు. ఎందుకంటే దానికే ఆన్సర్ ఈ 7 మంది కాన్స్టిట్యూషన్ బెంచ్ కేశవ్ సింగ్ కేసులో, స్పెషల్ రెఫరెన్స్ కేసులో జస్టిస్ గజేంద్ర గడ్కరీ ఇచ్చిన తీర్పు ప్రకారం 7 మంది జడ్జిలు చెప్పారు ఈ పవర్ వాటికి ఉంది, హైకోర్టుకు పవర్ లేదన్న తప్పు, హైకోర్టు ఇంటర్ఫియర్ కాకూడదన్న తప్పు, వీటి విషయాల్లో కోర్టులు ఇంటర్ఫియర్ కాకూడదు అనడానికి వీల్లేదు, మాకు పవర్ ఉంది సుప్రీంకోర్టు. కాబట్టి ఎంతవరకు మాట్లాడకూడదంటే ఏదన్నా ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాటి గురించి మాట్లాడొద్దని అన్నారు అంతే. అదేవిధంగా బిజినెస్ రూల్స్ కింద కూడా స్పీకర్ కొన్ని పవర్సే ఉన్నాయి. ఆ పవర్ కింద ఆ సెషన్ వరకే సస్పెండ్ చేయగలరు. అంతేగాని ఎల్లకాలం ఏడాది 2 ఏళ్ళు సస్పెండ్ చేస్తారనే పవరు స్పీకర్కు లేవు. స్పీకర్కి కానీ గవర్నమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ అటువంటి అధికారాలు సర్వోన్నత న్యాయస్థానాలను కాదని, రాజ్యాంగాన్ని కాదని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే వీలు లేదు. ఈ విషయంలో ఒక విధంగా మాట్లాడితే కోర్టు ఆర్డర్లను అసెంబ్లీ ఫాలో కావాల్సింది. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు ఎమ్మెల్యే రోజా కేసులో స్పష్టంగా హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయి. స్పీకర్కు అదేవిధంగా శాసనసభకు కూడా పరిమితమైనటువంటి అధికారాలు మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. విలియమ్స్ జాగితో ఇస్మాయిల్, సాక్షి టీవీ.